సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళిక ప్రకారం యుగసంధి కాలం 1980-2020 మధ్యలో ప్రపంచంలో సంభవించిన పెనుమార్పులు ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఏప్రిల్ 12తో ముగుస్తున్న పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సుకి ప్రతి నెల అంశదానాన్ని రెగ్యులర్గా పంపించిన శ్రేయోభిలాషులకు, ప్రతి సంవత్సరం కంట్రిబ్యూషన్ రూపంలోనూ సభ్యత్వం రూపంలోనూ ఆర్థిక సహాయాన్ని అందజేసిన శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా శ్రీ ఎం నారాయణరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల కోర్సులో శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికూటమి ఆధ్వర్యంలో సూక్ష్మ జగత్తులో జరుగుతున్న ప్రయత్నాల కారణంగా ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల్లో జరగబోయే మార్పుల గురించి, ప్రస్తుతం జరుగుతున్న మార్పుల గురించి చాలా ప్రముఖంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2025 సంవత్సరంలో మానవజాతి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ 2025 సంవత్సరం మానవజాతి యొక్క చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయం కూడా ఇటీవల చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా వస్తున్న మార్పుల్ని, ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని 2025 నాటికి భౌతికంగా గుర్తిస్తామని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య, మాస్టర్ ఆర్కే వీరిద్దరూ కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా భూమి మీద ఇటువంటి విప్లవాత్మకమైన సంఘటనలు జరగడానికి కారణమయ్యే సోలార్ మ్యాక్సిమం స్థితి లేదా సూర్యుడిలో సౌర కళంకాలు గరిష్ట స్థాయికి చేరుకుని సూర్యుడిలోని ధృవాలు తారుమారయ్యే పరిస్థితి, ఆ సోలార్ మ్యాక్సిమం పరిస్థితి ప్రస్తుతం ఏర్పడి ఉంది. అందుచేత కూడా ఈ 2025 సంవత్సరంలో కొన్ని కీలకమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ శ్రీకృష్ణుడి యొక్క ఈ దైవీ ప్రణాళిక గురించి, ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో జరిగే విప్లవాత్మకమైన సంఘటనల గురించి మన జనవరి 1న వెలువడిన వీడియోలో ఈ 2025 సంవత్సరంలో జరగబోయే పెను మార్పులు అనే అంశం మీద మన జనవరి 1న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కొంచెం ఆ వీడియోని చూస్తే శ్రీకృష్ణుడి యొక్క 5000 సంవత్సరాల ఈ దైవీ ప్రణాళిక గురించి, ఈ సోలార్ మ్యాక్సిమం స్థితి గురించి, ఈ 2025లో ఈ సంఘటనలు జరగడానికి గల అవకాశాల గురించి కొంచెం డీటెయిల్డ్గా వీడియోలో చెప్పడం జరిగింది. క్రొత్తవారు ఎవరైనా ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. అంచేత ఈ 2025లో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనల కారణంగా ఈనాడున్న ఈ 5 రకాల వ్యవస్థలు, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల వ్యవస్థల స్థానంలో దైవీ ప్రణాళికకు అనుగుణ్యంగా ఉండే వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం అనే విషయం కూడా చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతుంది. కానీ ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ఈ 2025లోనే ప్రాచుర్యాన్ని పొందాలి అంటే ఆ నూతన వ్యవస్థలు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రపంచంలో రూపుదాల్చి ఉండాలి. అవి స్పష్టంగా రూపుదాల్చినప్పుడే ఈ పాత వ్యవస్థల కంటే క్రొత్త వ్యవస్థలు ఈ సంవత్సర కాలంలో ప్రాచుర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అవి ఏ విధంగా స్పష్టంగా రూపుదాల్చాయో కొంచెం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన 3 రకాలైన యుగసంధి కాలాల గురించి మాస్టర్ ఆర్కే చెప్పేవారు. ఆ 3 రకాలైన యుగసంధి కాలాలు ఏంటంటే, ఒకటి 1750వ సంవత్సరంలో ప్రారంభమై 2250వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. ఇది యుగయుగాల చరిత్రలో కోట్లాది సంవత్సరాల పృథ్వీ గ్రహం యొక్క చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ముఖ్యంగా 2000 సంవత్సరం మిడ్ పాయింట్గా ఆ అద్భుతమైన సంఘటన ఏంటంటే, మానవజాతి మృత్యువుని అధిగమించి దేవమానవ సమాజంగా మారుతోంది, దేవమానవ జాతిగా మారుతోంది, భూమి స్వర్గంగా మారుతోంది. ఈ పృథ్వీ గ్రహం యొక్క చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇది జరుగుతోంది అని మాస్టర్గా చెప్పేవారు. ఈ భూమి ఈ విధంగా స్వర్గంగా మారడానికి, మానవ సమాజం దేవమానవ సమాజంగా మారడానికి కావాల్సిన ప్రయత్నాలు గత 5000 సంవత్సరాలుగా ఋషి కూటమి చేస్తూ ఉన్నప్పటికీ ఈ కీలకమైన సంఘటనలు యుగసంధి కాలంలో జరుగుతాయి అని మాస్టర్గా చెప్పేవారు. ఆ కీలకమైన సంఘటనలు జరిగే యుగసంధి కాలాలు 3 రకాలుగా ఉన్నాయి. 3 రకాలుగా
ఆ మార్పులు జరుగుతాయి అని మాస్టార్కే చెప్తూ ఆ 3 కాలాలు ఏంటంటే మొట్టమొదటిది 250 సంవత్సరాల క్రిందట సుమారు ప్రారంభమైన 1750లో ప్రారంభమై ఆ యుగ సంధి కాలం 2250 వరకు కొనసాగుతుంది. అంటే సుమారు అది 500 సంవత్సరాల పాటు ఆ యుగ సంధి కాలం కొనసాగుతుంది, మొట్టమొదటి యుగ సంధి కాలం. ఈ 500 సంవత్సరాల్లో కూడా ఈ భూమి స్వర్గంగా మారడానికి కావాల్సిన సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతాయి. భూమి స్వర్గంగా మారడానికి కావాల్సిన సంఘటనలు 1750లోనే ప్రముఖంగా మొదలయ్యి 5000 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రముఖమైన సంఘటనలు, కీలకమైన సంఘటనలు 1750 నుంచి ఎక్కువగా జరుగుతాయి. అది ఒక యుగ సంధి కాలం, 500 సంవత్సరాల పాటు ఉంటుంది అది. రెండవది ఏంటంటే ఈ 500 సంవత్సరాలకి మిడ్ పాయింట్ ఏంటంటే 2000 సంవత్సరం. రెండవది యుగ సంధి కాలం ఏంటంటే 1900 సంవత్సరంలో మొదలైంది. అది 1900 సంవత్సరంలో మొదలయ్యి 2100 అంటే ఈ శతాబ్దం చివరి వరకు ఉంటుంది. ఇది 200 సంవత్సరాల పాటు ఉంటుంది. రెండవ యుగ సంధి కాలం మొదటిది 500 సంవత్సరాలు ఉంటుంది, రెండవది 200 సంవత్సరాల పాటు ఉంటుంది. మూడవ యుగ సంధి కాలం 1980లో ప్రారంభమయ్యి 2020 నాటికి ముగిసింది. అది మొదటి యుగ సంధి కాలం కంటే పెను మార్పులు రెండవ యుగ సంధి కాలం 1900 సంవత్సరం తర్వాత జరుగుతాయి. అంతకంటే పెను మార్పులు, చాలా వేగవంతమైన మార్పులు 1980 నుండి ప్రారంభమయ్యాయి అని మాస్టర్గా చెప్పేవారు. మొదటి యుగ సంధి కాలం 500 సంవత్సరాల పాటు ఉంది, 1750 నుంచి మొదలైంది. రెండవ యుగ సంధి కాలం 1900 సంవత్సరం నుండి ప్రారంభమైంది, 200 సంవత్సరాల పాటు 2100 వరకు ఉంటుంది. మూడవ యుగ సంధి కాలం 1980లో ప్రారంభమై 2020 నాటికి అది ముగియడం జరిగింది ఆ యుగ సంధి కాలం. ఈ 3 రకాల యుగ సంధి కాలాలకి మధ్య బిందువు 2000 సంవత్సరం. ఆ మార్పులు ఏ విధంగా జరిగాయి అనేది మనం కనుక ఆలోచిస్తే, ఈ దైవీ ప్రణాళిక ప్రకారం భూమి స్వర్గంగా మారాలంటే ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా జీవించవలసి ఉంది. మనిషి దేవతగా మారాలంటే ఆత్మవత్ సర్వభూతేషు అనే భావన అతనిలో ఏర్పడాలి. ప్రపంచంలోని అన్ని ప్రాణులు కూడా ఆ భగవంతుడి యొక్క స్వరూపమే, భగవంతుడే అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడనే ఆ భావన అతనిలో వచ్చినప్పుడే అతను డివైన్ మ్యాన్ కాగలుగుతాడు. అటువంటి మనిషి సహజంగానే ప్రపంచం అంతా ఒకే కుటుంబంగా, తన కుటుంబంగానే చూస్తాడు. ఆత్మవత్ సర్వభూతేషు, వసుదైక కుటుంబకం, ఈ 2 భావనలు మనుషుల్లో వచ్చినప్పుడు మాత్రమే అతను డివైన్ మ్యాన్ అవుతాడు. అందుచేత సమస్త మానవ జాతి ఆ దేవమానవ సమాజంగా మారాలి అంటే ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా జీవించాలి, వసుదైక కుటుంబకం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే ఈ మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. అంచేత సమస్త మానవ జాతి ఒకే కుటుంబంగా జీవించడానికి అవసరమైన ఆ రవాణా కమ్యూనికేషన్స్ వ్యవస్థల్ని అందజేసిన ఈ ఆధునిక విజ్ఞానం 1750 తర్వాత అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. 1750 నుండి అది ఆవిష్కరణ జరిగే రకరకాల ఆవిష్కరణలు రవాణా కమ్యూనికేషన్ రంగాల్లో. ఆ మొట్టమొదటి యుగ సంధి కాలంలో సమస్త మానవ జాతి ఒకే కుటుంబంగా జీవించడానికి అవసరమైన ఆ రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థల యొక్క ఆవిర్భావం మొదటి యుగ సంధి కాలం 1750 నుండి ప్రారంభమైంది. రెండవ యుగ సంధి కాలం 1900 సంవత్సరం నుండి ఈ రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు వేగవంతమయ్యాయి. విమానాలు కానీ, ఈ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఆవిష్కరణ కానీ, ఈ రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు వేగవంతం అవడమే కాకుండా ఈ అన్ని ప్రపంచ దేశాల మధ్య సామరస్యం సాధించడానికి నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు కూడా ఈ 1900 సంవత్సరం తర్వాతే ఏర్పడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అయితే మానవ సమాజాన్ని ఒక కుటుంబంగా జీవింపజేయడానికి అవసరమైన అంతర్జాతీయ వ్యవస్థలు ఈ రెండవ యుగ సంధి కాలం నుండి ప్రారంభమయ్యాయి. ఈ మూడవ యుగ సంధి కాలం 1980లో ప్రారంభమైంది. ఈ మూడవ యుగ సంధి కాలంలో ఈ 5 రకాల ఆర్థిక వ్యవస్థలు, 5 రకాలైన నూతన వ్యవస్థలు ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో, శాస్త్ర కళా సాహిత్య రంగాల్లో ఎటువంటి వ్యవస్థలు ఉంటే మానవ సమాజం ఒకే కుటుంబంగా జీవిస్తుంది. ఆ కుటుంబ భావన, పరివార భావన, మనమంతా కూడా ఒకే కుటుంబం అనే భావన కలగాలంటే ఎటువంటి వ్యవస్థలు ఉండాలి, ఎటువంటి రాజకీయ వ్యవస్థలు ఉండాలి, ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, ఎటువంటి శాస్త్ర కళా సాహిత్య రంగ వ్యవస్థలు ఉండాలి అనేది పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1984 నుంచి 86 వరకు ఆయన ఈ పంచప్రభద్ర సాధన చేసి
తన శరీరాన్ని 5 సూక్ష్మ శరీరాలుగా విభజించి ఈ పంచవీరభద్రుల ద్వారా ఈ 5 సూక్ష్మ శరీరాల ద్వారా ఈ 5 రంగాల్లోనూ భూమిని స్వర్గంగా మార్చడానికి కావాల్సిన విధి విధానాలను ఏర్పడేటట్టు నేను చేస్తాను అని చెప్పడమే కాకుండా తన యొక్క ప్రేరేపణతో అవి జరిగి తీరుతుందని చెప్పడం జరిగింది. 1980 నుండి 2000 సంవత్సరం వరకు ఆ నూతన వ్యవస్థలకి బీజారోపణ జరుగుతుంది. ఆ 2000 సంవత్సరం నుండి ఆ నూతన వ్యవస్థలు ప్రోధి చెందుతాయి అని మాస్టార్కే చెప్పడం జరిగింది. ఈ ఎటువంటి వ్యవస్థలకి నూతన బీజారోపణ జరగాలి, ఎటువంటి వ్యవస్థలు ప్రాచుర్యం పొందాలి అంటే ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఈ ప్రపంచ దేశాలన్నీ కలిసిపోయి ఒకే విశ్వదేశంగా మారుతుంది. మొట్టమొదటి మార్పు అది. పూజ్య గురుదేవులు తెలియజేసింది ఏంటంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి, అలాగే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఒకే విశ్వం ఏర్పడుతుంది, ఒక విశ్వ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది, ఇది జరిగి తీరుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ విశ్వ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఎలాగైతే మన దేశంలో మనం ఏ రాష్ట్రం వాళ్ళమైనా ఏ రాష్ట్రానికైనా ఎలాంటి వీసాలు పాస్పోర్ట్లు లేకుండా వెళ్ళగలుగుతామో, ఈ వివిధ రాష్ట్రాల మధ్య ఈ సరిహద్దు అడ్డంకులు ఉండవో, ఆ విధంగా మనం ప్రపంచం అంతా కూడా ఏ దేశానికైనా సరే ఏ ప్రాంతానికైనా సరే ఈ వీసాలు పాస్పోర్ట్లు లేకుండా వెళ్ళగలుగుతాం ఈ విశ్వ ప్రభుత్వం ఏర్పడినప్పుడు. అంతేకాకుండా ప్రపంచం అంతా కూడా ఏ విధంగా అయితే మన దేశంలో ఒక కరెన్సీ రూపాయిని కరెన్సీగా వాడుతున్నామో, ప్రపంచం అంతా కూడా ఒకే కరెన్సీని వాడతారు. ఈ మార్పు జరగబోతోంది. భూమి స్వర్గంగా మారడానికి ఆ విశ్వ ప్రభుత్వం ఏర్పడి తీరాలి, అది జరుగు తీరుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. మరి అటువంటి ఆ పరిస్థితి ఏమన్నా స్పష్టంగా రూపుదాల్చిందా ఈ 1980 నుండి 2020 వరకు అంటే, అటువంటి ఒక విశ్వ ప్రభుత్వం యొక్క నమూనా చాలా స్పష్టంగా ఏర్పడడం జరిగింది యూరోపియన్ యూనియన్ రూపంలో. ఆ యూరోప్లోని బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ వంటి అనేక ప్రముఖ దేశాలన్నీ కలిసి 1987లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని 1990 నాటికి 93 నాటికి యూరోపియన్ యూనియన్ ఏర్పడింది. ఆ యుగ సంధి కాలంలోనే ఈ సంఘటన జరిగింది. 1987లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 1993 నాటికి యూరోపియన్ యూనియన్ ఏర్పడింది. ఆ యూరోపియన్ యూనియన్లో 28 దేశాలు ఉండేవి. ఒక 5 సంవత్సరాల క్రిందటే బ్రిటన్ అందులోంచి బయటకు వచ్చేసింది. బ్రెగ్జిట్ అని కూడా అంటారు దాన్ని. ప్రస్తుతం ఆ యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఆ 27 దేశాల్లోని ప్రజలు ఏ దేశానికైనా సరే ఈ వీసాలు పాస్పోర్ట్లు లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎవరైనా సరే ఏ దేశంలో అయినా సరే పెట్టుబడులు పెట్టచ్చు, ఏ దేశంలో అయినా సరే ఉద్యోగం చేయొచ్చు. ఎల్లలు లేని సరిహద్దులు లేని ఒకే విశ్వం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య మాస్టర్కే కూడా. అటువంటి పరిస్థితి ఆ 27 దేశాల్లో ప్రస్తుతం ఆ యూరోపియన్ యూనియన్లో ఉంది. అంతేకాకుండా 2000 సంవత్సరం తర్వాత ఉమ్మడి కరెన్సీగా యూరోని ఆ దేశాలు వాడుతున్నాయి. ఒకే ఒక కరెన్సీని కూడా 20 దేశాలు వాడుతున్నాయి. మొత్తం 27 దేశాల్లో 20 దేశాలు యూరోని ఒకే కరెన్సీగా వాడుతున్నారు. అంచేత ఈ ఒకే విశ్వ ప్రభుత్వం యొక్క నమూనా 2020 నాటికే చాలా స్పష్టంగా ప్రపంచంలో ఏర్పడింది. రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యూరోపియన్ యూనియన్ లాగానే ఒకే యూనియన్గా ఒకే విశ్వ ప్రభుత్వంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఒకే విశ్వ ప్రభుత్వం ఏర్పడే దిశలోనే 1999లో G20 కూటమి ఒకటి ఏర్పడింది ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో. అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఇండోనేషియా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాగ అన్ని ప్రపంచంలోని 70% జనాభాకి ప్రాతినిధ్యం వహించే దేశాలు, 80% జీడిపికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రముఖ దేశాలు గ్రూప్ ఆఫ్ 20 G20 పేరుతో ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. అంతేకాకుండా 2009లో ఈ వర్ధమాన దేశాలతో రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వీటితో బ్రిక్స్ అనే కూటమి కూడా ఆ పరస్పర సహకారం కోసం ఏర్పడ్డాయి. ఆ ఒకే విశ్వ ప్రభుత్వంలో ఏర్పడిన పరిస్థితులు ఈ రెండు కూడా G20 ఏర్పడడం కానీ బ్రిక్స్ దేశాల కూటమి ఏర్పడడం కానీ. ఈ 2008లో అమెరికా కేంద్రంగా ఒక ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ G20 కూటమి చాలా ప్రముఖ పాత్ర వహించి మళ్ళీ అమెరికాయే చాలా ప్రధానమైన రోల్ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి 2008లో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్గా ఉండేవాడు. ఆయన చొరవ తీసుకుని ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ G20 దేశాధినేతలందరూ కలిసి ఒక చోట ఆ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలని వాళ్ళు చర్చించుకుని ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆ చర్యలను అమలు చేశారు.
ఎందుకంటే 2008 నాటికి పరిస్థితి ఏంటంటే ప్రపంచం అంతా కూడా అమెరికా మీద ఆధారపడి ఉంది ఆర్థిక రంగంలో. ఆర్థిక రంగానికి కేంద్ర బిందువుగా అమెరికా మారింది, అక్కడే సంక్షోభం ఏర్పడింది. ఆ సంక్షోభం ప్రభావం మొత్తం ప్రపంచం అంతా ఉండడంతో ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నీ ఈ G20 దేశాలు కలిసి ఆ వడ్డీ రేట్లు తగ్గించడం, అప్పులు విపరీతంగా ఇవ్వడం, ఈ రకరకాల చర్యలు తీసుకొని ఆ సంక్షోభం నుండి 2008 సంక్షోభం నుండి తాత్కాలికంగా బయటపడడం జరిగింది. ఆ విధంగా అంతర్జాతీయ సమస్యను పరిష్కరించడంలో ఆ G20 కూటమి ఒక ప్రముఖ పాత్ర వహించింది. ఇప్పుడు కూడా ఈ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన ఈ వాణిజ్య యుద్ధం కారణంగా మళ్ళీ అటువంటి ఒక ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషణలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఒకవేళ అటువంటి సంక్షోభం ఏర్పడితే ఆ యూరోపియన్ యూనియన్ తరహాలో ఒకే యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈసారి. చేత ఆ ప్రయత్నాలు ఈ సంవత్సరమే ప్రారంభమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. యూనివర్సల్ గవర్నమెంట్, ఒకే విశ్వ ప్రభుత్వం ఏర్పడే ఆ ప్రయత్నాలు ఈ సంవత్సరం మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ 40 సంవత్సరాల యుగసంధి కాలంలో 1980-2020 మధ్యలో జరిగిన ఇంకొక ప్రముఖమైన సంఘటన ఏంటంటే అది ప్రపంచ రాజకీయ రంగంలో జరిగింది. దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచ రాజకీయ రంగం ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పుడు ఎక్కువ దేశాల్లో డెమోక్రసీ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాకుండా మల్టీ పార్టీ సిస్టమ్, అనేక పార్టీలు ఎలక్షన్లలో పోటీ చేసి అధికారంలోకి రావడం జరుగుతుంది. కానీ దైవీ ప్రణాళిక ప్రకారం ఉండే రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రతి దేశంలో కూడా ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. అంతేకాకుండా అందరికీ ఓటు హక్కు అనేది ఆ స్థానిక సంస్థలకే పరిమితం అయ్యి పంచాయతీ, మున్సిపాలిటీ లెవెల్కే పరిమితం అవుతుంది. ఈ చట్టాలని ఎటువంటి చట్టాలు అమలు చేయాలి, ఎటువంటి చట్టాల్లో మార్పులు చేసే కొత్త చట్టాలను ఏర్పరిచి ఆ చట్టసభల్లోకి వెళ్ళే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్స్ యొక్క ఓటు హక్కుతోనే వాళ్ళు ఆ చట్టసభలోకి ప్రవేశిస్తారు అని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య చెప్పడం జరిగింది. చేత అటువంటి మార్పు రాబోతోంది. ప్రతి దేశంలో కూడా ఇన్ని పార్టీలు ఉండవు, ఒకే ఒక ప్రజా పార్టీ ఉంటుంది. అంతేకాకుండా అందరికీ ఓటు హక్కు ఉండదు, ఆ స్థానిక సంస్థలలో విషయంలోనే ఉంటుంది. తర్వాత చట్టసభలు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఇంటెలెక్చువల్స్ ఎన్నుకుంటారు. అటువంటి ఒక విధానం ఏర్పడుతుంది. ఇటువంటి రాజకీయ వ్యవస్థ ఆల్రెడీ చైనాలో ఉంది. అటువంటి రాజకీయ వ్యవస్థ చైనా ఏమైంది అంటే ఈ యుగసంధి కాలంలో 1980 తర్వాత చాలా వేగంగా ప్రపంచ ఆర్థిక రంగంలో ఎదుగుతూ 2020 నాటికి ఏమైందంటే అమెరికాకి ధీటుగా మారింది. ఈ 40 సంవత్సరాల యుగసంధి కాలంలో ఏం జరిగిందంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థ అయితే నూతన యుగంలో ఉండబోతోందో అటువంటి రాజకీయ వ్యవస్థ కలిగిన ఒక దేశం 40 సంవత్సరాల కాలంలో అమెరికాకి ధీటుగా తయారైంది. ఎప్పుడైతే అగ్రరాజ్యంగా చైనా మారిందో చైనా తరహా ఆ రాజకీయ వ్యవస్థని చాలా దేశాలు అనుసరించడానికి సిద్ధంగా ఉంటాయి. అటువంటి పరిస్థితి 2020 నాటికి ఏర్పడింది. ఈ చైనా ఈ 40 సంవత్సరాలు ఎంత వేగంగా ఎదిగింది అంటే 1980లో పర్చేసింగ్ ప్యారిటీ విధానం అంటే ప్రతి దేశం యొక్క జీడిపిని, స్థూల జాతీయోత్పత్తిని 2 రకాలుగా కొలుస్తారు. ఒకటి ఏంటంటే నామినల్ పద్ధతి, ఆ దేశం యొక్క జీడిపిని మొదట ఆ లోకల్ కరెన్సీలో కొలుస్తారు. ఇప్పుడు మన దేశం యొక్క జీడిపిని మొట్టమొదట రూపాయల్లో లెక్కిస్తారు. తర్వాత రూపాయి డివైడెడ్ బై డాలర్ విలువ, దాని ప్రకారం మన దేశం యొక్క జీడిపి నామినల్ పద్ధతిలో ఇన్ని డాలర్లు అని నామినల్ పద్ధతిలో జీడిపిని లెక్కిస్తారు. ఇంకొక విధానం ఏంటంటే మన దేశం యొక్క ఈ రూపాయి యొక్క పర్చేసింగ్ పవరు, ఇప్పుడు అమెరికా డాలర్ యొక్క పర్చేసింగ్ పవర్ కంటే మన ఇండియా రూపాయి యొక్క పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అక్కడ కాఫీ $3 ఉంటే ఇండియాలో $3 ఉండదు. $3 అంటే 380, 240, 250 ఉండదు. 50-60 రూపాయలకే మంచి కాఫీ దొరుకుతుంది ఇక్కడ. అంచేత రూపాయి యొక్క పర్చేసింగ్ పవర్ ఇక్కడ 3 రెట్లు ఉంటుంది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కానీ లేదా అమెజాను, టెస్లా ఇలాంటి ఆ మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఒక దేశం యొక్క పొటెన్షియాలిటీని, ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ, ఆర్థిక సామర్థ్యాన్ని కొలవడానికి ఈ నామినల్ జీడిపి కంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ విధానాన్ని కొలుస్తారు. ఈ గణాంకాలను కూడా వరల్డ్ బ్యాంక్ ఇస్తూ ఉంటుంది. నామినల్ జీడిపి ఎంత ఒక దేశంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం జీడిపి ఎంత. ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ విధానంలోనే ఒక దేశం యొక్క ఆర్థిక సామర్థ్యం ఎక్కువగా తెలుస్తుంది. అంటే ఈ పర్చేసింగ్ ప్యారిటీ విధానంలో కనుక అమెరికా, చైనా, ఇండియా యొక్క జీడిపిని కనుక మనం చూస్తే 1980లో ఎలా ఉంది అంటే $2.86 ట్రిలియన్ జీడిపితో అమెరికా మొదటి స్థానంలో ఉంటే $0.45 ట్రిలియన్ జీడిపితో
ఇండియా 9వ స్థానంలోను, $0.42 ట్రిలియన్ జీడిపితో చైనా 10వ స్థానంలో ఉన్నాయి. 1980 నాటికి పరిస్థితి ఏంటంటే అమెరికా మొదటి స్థానంలో ఉంది, ఇండియా 9వ స్థానంలోను, చైనా 10వ స్థానంలో ఉండడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో ఏం జరిగింది అంటే $10.28 ట్రిలియన్ అమెరికా మొదటి స్థానంలో ఉంటే $3.1 ట్రిలియన్ చైనా 2వ స్థానానికి వచ్చేసింది. $2.08 ట్రిలియన్ ఇండియా 5వ స్థానంలో ఉంది. ఇండియా ఇప్పుడు నామినల్ జీడిపిలో 5వ స్థానంలో ఉన్న పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఆల్రెడీ 3వ స్థానానికి వచ్చేసింది. ఈ 2000 సంవత్సరంలో ఎలా ఉంది అంటే అమెరికా మొదటి స్థానంలో ఉంటే చైనా 2వ స్థానంలో, ఇండియా 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. 2010 నాటికి $17.52 ట్రిలియన్ చైనా మొదటి స్థానానికి వచ్చేసింది. 2010 నాటికే చైనా ఆర్థిక రంగం అమెరికా ఆర్థిక రంగాన్ని దాటేసింది జీడిపి విషయంలో. అమెరికా $15.32 ట్రిలియన్ 2వ స్థానంలో ఉంటే $5.31 ట్రిలియన్ ఇండియా మొదటి ప్లేస్కి 2010కి వచ్చేసింది, 3వ ప్లేస్కి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఈ విధానంలో కనుక పీపీపీ విధానంలో కనుక చూసుకుంటే అమెరికా చైనా మొదటి స్థానంలోను, అమెరికా 2వ స్థానంలో, ఇండియా 3వ స్థానంలో ఉండడం జరిగింది. ఆ పరిస్థితి 2010 నాటికి ఏర్పడింది. ఆ విధంగా 2010కే చైనా అమెరికా అని ఆర్థిక రంగం ప్రపంచ ఆర్థిక రంగంలో దాటేయడం జరిగింది. 2020 నాటికి పరిస్థితి ఏంటంటే $24.27 ట్రిలియన్ చైనా మొదటి స్థానంలో ఉంటే $20.94 ట్రిలియన్ చైనా అమెరికా 2వ స్థానంలోను, $9.91 ట్రిలియన్ ఇండియా 3వ స్థానంలో ఉన్నాయి. ఈ డివైన్ ప్లాన్ ప్రకారం ఏమవుతుందంటే ప్రపంచ రాజకీయ ఆర్థిక రంగాల్లో పశ్చిమ దేశాల కంటే కూడా ఆసియా దేశాలు ప్రముఖ స్థానంలో ఉంటాయి. 2020 నాటికి ఆ పరిస్థితి చాలా స్పష్టంగా ఏర్పడింది. 1980 నాటికి అమెరికా, బ్రిటను, జర్మనీ, ఫ్రాన్సు వీటి యొక్క పశ్చిమ దేశాలే ఆధిపత్యం యొక్క ప్రపంచ రాజకీయ ఆర్థిక రంగాల్లో. కానీ 2020 నాటికి ఏమైందంటే ఆ పశ్చిమ దేశాలకి ధీటుగా ఆసియా దేశాలు ఎదిగాయి. చైనా, ఇండియా, జపాను, దక్షిణ కొరియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా లాంటి ఆసియా దేశాలు పశ్చిమ దేశాలకి ధీటుగా 2020 నాటికి ఆ పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రస్తుతం ఈ ప్రపంచ రాజకీయ రంగంలో ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా కానీ, ఇజ్రాయెల్ హమాస్ ఆ ఇరాన్ యుద్ధంగా కారణంగా కానీ, చైనా తైవాన్ ఆ యుద్ధం కారణంగా కానీ ఈ రకరకాల రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రపంచంలో. అలాగే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కూడా ఈ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా ఈ రకరకాల సంక్షోభాలు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. అటువంటి సంక్షోభాలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే అఖిలపక్ష ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి సంక్షోభ కాలంలో. ఉదాహరణకి గ్రీస్లోనే అలాగే అయింది. 10 సంవత్సరాల కిందట 2011 ప్రాంతంలో గ్రీసు, ఇటలీలో జరిగింది. ఇటీవల శ్రీలంకలో కూడా అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడింది, తాత్కాలిక ప్రభుత్వం. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అలాగే జరిగింది. అంచేత ఈ సంక్షోభాలు ఏర్పడితే ఏమవుతుందంటే ఈ సంవత్సరం సహజంగానే ఈ అన్ని పార్టీలు ఈ మల్టీ పార్టీ సిస్టమ్ బదులు ఒక అన్ని పక్షాలు కలిసి అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడి సమస్యను పరిష్కరించే పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ సంక్షోభకర పరిస్థితుల్లో ఆ చైనా తరహా అఖిలపక్ష ప్రభుత్వం అన్నా, చైనా తరహా ఒకే పార్టీ విధానం అన్నా ఒకటే. అంచేత ఆ చైనా తరహా ఆ రాజకీయ వ్యవస్థ ప్రాచుర్యం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితి 2020 నాటికి చాలా స్పష్టంగా ఏర్పడింది. ఎందుకంటే చైనా ఈ సంక్షోభం వచ్చినప్పుడు ఈ డెమోక్రసీ ఉన్న ప్రభుత్వాల కంటే కూడా ఆ చైనా లాంటి ఒకే పార్టీ ఉన్న చైనా లాంటి దేశాల సమస్యలని బాగా సమర్థవంతంగా పరిష్కరించగలుగుతాయి. అంచేత ఆ రాజకీయ వ్యవస్థ ప్రాచుర్యం పొందే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ప్రపంచ ఆర్థిక రంగంలో జరగబోయే ఇంకొక పెనుమార్పు ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో భారీ పరిశ్రమలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఆర్థిక రంగం యొక్క అభివృద్ధికి భారీ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థలు ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. కానీ రాబోయే రోజులు ఏమవుతుంది, కుటీర పరిశ్రమలకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆ కుటీర పరిశ్రమలో తయారు చేయాలని వస్తువులు మాత్రమే భారీ పరిశ్రమలు తయారు చేయనిస్తారని పూజ్య గురుదేవులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ అనవసర వినియోగంతో జీడిపిని పెంచడానికి విలువ ఇవ్వకుండా ఆ జీడిపికి ప్రాధాన్యత దేశాలన్నీ కూడా అనవసరం ఖర్చుల మీద కూడా వాళ్ళు ఆంక్షలు పెట్టడం జరుగుతుంది. అటువంటి మార్పు జరగబోతోంది. ఈ దైవీ ప్రణాళిక ప్రకారం ఈ ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా మారుతుంది మాస్టర్కి చెప్పడం జరిగింది. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య వీళ్ళిద్దరూ చెప్పడం జరిగింది.
అంతేకాకుండా కుటీర పరిశ్రమలతో కూడిన ఆ లార్జ్ స్కేల్ ఫ్యామిలీ ఆర్థిక విధానాలని భారతదేశం అందిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. మన దేశం ద్వారా నూతన ఆర్థిక విధానాలు ప్రపంచానికి అందజేయవలసి ఉన్నాయి. అంటే ఆ మార్పు కూడా ఈ గత 40 సంవత్సరాల్లో 1980 2020 మధ్యలో ఆ కుటీర పరిశ్రమలతో కూడా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందొచ్చు అనే పరిస్థితి చాలా స్పష్టంగా నిరూపించబడింది. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, జపాన్, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో 80% ప్రజలు ఈ భారీ పరిశ్రమల మీద, భారీ వ్యాపార సంస్థల మీద ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ 80% ప్రజలు వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాల మీద ఉపాధిని పొందుతున్నారు. ఆ పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థకి మన ఆర్థిక వ్యవస్థకి తేడా ఏంటంటే భారీ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన పరిస్థితి దానికి రివర్స్. 80% ఇప్పటికీ వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాల మీద ఆధారపడి ఉన్నారు. గ్రామీణ జనాభా కూడా మన దేశంలో చాలా ఎక్కువ. 1980లో చూసుకుంటే అమెరికాలో 26% గ్రామీణ జనాభా ఉంటే చైనాలో 80%, ఇండియాలో 77% ఉంది. 2000 సంవత్సరం వచ్చేసరికి అమెరికాలో గ్రామీణ జనాభా 21% ఉంటే చైనాలో 64%, ఇండియాలో 72% ఉన్నారు. 2020 వచ్చేసరికి అమెరికాలో గ్రామీణ జనాభా 17% ఉంటే చైనాలో 38%, ఇండియాలో 65%. అంటే గత 1980 2020 40 సంవత్సరాల మధ్యకాలంలో చైనా యొక్క గ్రామీణ జనాభా 80% నుండి 38%కి తగ్గిపోయింది. ఎందుకంటే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది చైనా. అంతేకాకుండా పట్టణీకరణ, అర్బనైజేషన్ విపరీతంగా జరిగింది. అంతే గ్రామాల్లో కంటే పట్టణాల్లో జీవించే జనాభా అక్కడ 40 సంవత్సరాల కాలంలో ఎక్కువగా జరిగింది. కానీ ఇండియాలో అలా జరగలేదు. 1987లో 77% ఉంటే 2020 నాటికి ఇప్పటికే కూడా 65% గ్రామాల్లోనే జీవిస్తున్నారు భారతదేశంలో. ఇప్పటికే 65% ప్రజలు గ్రామాల్లో జీవిస్తూ ఉన్న 80% ప్రజలు వ్యవసాయం, చిన్న చిన్న వ్యాపారాలు ఉపాధి పొందుతున్నప్పటికీ కూడా భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అది తేడా మిగతా దేశాలకి భారతదేశానికి. ఆ కుటీర పరిశ్రమలో, చిన్న చిన్న వ్యాపారాలు, వ్యవసాయంలో కూడా మనిషి చాలా హాయిగా జీవించవచ్చు ప్రకృతిని ధ్వంసం చేయకుండా. జీడిపిని పారిశ్రామికీకరణతోటి, పట్టణీకరణతోటి పెంచుకుంటూ వెళితే ప్రకృతిని ధ్వంసం చేసే ప్రక్రియ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఆ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా విపరీతంగా వస్తాయి. ఆ విధంగా ఆ ప్రకృతి విధ్వంసం పెద్దగా చేయకుండా ఆ గ్రామీణ ఆర్థిక విధానాలతో కూడా, ఆ కుటీర పరిశ్రమతో ఆర్థిక విధానాలతో కూడా చాలా హాయిగా జీవించవచ్చు అనేది మన దేశంలో ప్రూవ్ అయింది. ఆర్థిక రంగంలో ఎదగొచ్చు ఆ విధంగా కూడా అనేది. ఇటువంటి విధానాలని మన దేశం ప్రపంచానికి అందజేయవలసి ఉంది. పారిశ్రామికీకరణ పూర్తిగా జరగలేదు మన దేశంలో, పట్టణీకరణ కూడా పూర్తిగా జరగలేదు. అయినా మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. రేపు ఆర్థిక సంక్షోభం వస్తే అమెరికా, చైనా లాంటి దేశాలు విపరీతంగా నష్టపోతాయి. మన దేశంలో ప్రభావం ఉండదు. సహజంగానే మనం ప్రపంచంలో అగ్రరాజ్యంగా మారుతాం. ఈ కార్ల్ మార్క్స్ యొక్క అంచనా ప్రకారం ఇప్పుడున్న ఈ పెట్టుబడిదారి భారీ పరిశ్రమలు, భారీ వ్యాపార సంస్థలతో కూడిన ఆర్థిక వ్యవస్థ ఎలాంటిది అంటే దాన్ని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటారు, క్యాపిటలిజం అంటారు. కానీ ఆయన కార్ల్ మార్క్స్ చెప్పింది ఏంటంటే వ్యాపార సంస్థల యొక్క పరస్పర పోటీ వల్ల ఈ క్యాపిటలిజం అంతరిస్తుంది అని ఆయన అంచనా వేయడం జరిగింది. క్యాపిటలిజాన్ని ఎవరు తొలగించలేరు, సోషలిజం కూడా తొలగించలేదు. ఆ పరస్పర పోటీ వల్ల దానంతట అదే తొలగిపోతుంది అని చెప్పడం జరిగింది ఆయన. అదేవిధంగా సోషలిజం, సోవియట్ యూనియన్ ఏం చేయలేకపోయింది క్యాపిటలిజాన్ని. సోవియట్ యూనియన్ అంతరించిపోయిందే తప్ప సోషలిజం దీన్నే మార్చలేకపోయింది. చైనా కూడా ఆ సోషలిస్ట్ క్యాపిటలిజం అనుసరించిన తర్వాత గ్రో అయింది. చేత క్యాపిటలిజం. కానీ ఇప్పుడు అదే చైనా, అమెరికాల మధ్య ఈ పరస్పర పోటీ జరిగి ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం, ఈ పెట్టుబడి ఆర్థిక విధానం పూర్తిగా నష్టపోయే అవకాశం, కనుమరుగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ పర్యావరణవేత్తలు కూడా ఏం చెప్తున్నారంటే పెరుగుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా క్యాపిటలిజం అంతరిస్తుంది, పెట్టుబడిదారీ విధానం అంతరిస్తుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే కరోనా వైరస్. 2020లో కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని ఆవరించినప్పుడు సహజంగానే ఆర్థిక రంగం కూడా పెద్ద సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ప్రభుత్వాల తర్వాత విపరీతంగా అప్పులు చేసి, ప్రజలకి ఉచితాలు అందజేసి, సబ్సిడీలు ఇచ్చి, అది వ్యాపార సంస్థలకు కూడా సబ్సిడీలు ఇవ్వడం వల్ల, ఆర్థికంగా ఆదుకోవడం వల్ల తాత్కాలికంగా అందులోంచి బయటపడ్డారు. కానీ తాత్కాలికమని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న
వాణిజ్య యుద్ధానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ 2020 తర్వాత అమెరికా చేసిన అప్పులు విపరీతంగా పెరిగిపోయి దాన్ని లోటు పూడ్చుకోవడానికి కూడా ఆయన ట్యాక్సులు వేస్తున్నానని చెప్తున్నాడు స్పష్టంగానే, దాని నుండి బయటపడడానికి. అంచేత ఈ ట్రంప్ చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం వల్ల కానీ, లేదా ఇప్పటికే తీవ్రస్థాయిలో ఏర్పడుతున్న ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఈ ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఈ సంవత్సర కాలంలోని ఆ భారీ పరిశ్రమలతో కూడిన ఆర్థిక విధానానికి ప్రాచుర్యాన్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం మన దేశంలో చాలా తక్కువగా ఉండడం వల్ల, ఎందుకంటే 80% వాటితో లింక్ అయ్యి లేరు ప్రజలు. ఇక్కడికి కొద్దిగా తేడా ఉన్నా మిగతా దేశాలతో పోల్చుకుంటే ఆ సంక్షోభం నుంచి మన దేశం చాలా బయటపడడమే కాకుండా త్వరగా ఆల్రెడీ చిన్న చిన్న వ్యాపారాలు, వ్యవసాయం మీద హాయిగా బతికే ఆ విధానం మన దేశంలో ఉంది కాబట్టి ప్రపంచ దేశాలు కూడా దీన్ని అనుసరించి ఆ నూతన యుగం యొక్క ఆర్థిక విధానాలు మన దేశం ద్వారా ప్రపంచంలో ప్రాచుర్యం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ విధంగా 1980, 2020 ఆ 40 సంవత్సరాల యుగసంధి కాలంలో జరిగిన పరిణామాల వల్ల విశ్వప్రభుత్వానికి నమూనాగా యూరోపియన్ యూనియన్ ఏర్పడింది. నూతన రాజకీయ రంగానికి నమూనాగా చైనాలోని రాజకీయ రంగం ధీటుగా నిలబడి ఉంది ప్రస్తుతం. అలాగే నూతన ఆర్థిక రంగానికి నమూనాగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నమూనాగా ఉంది. అయితే చాలా స్పష్టంగా ఏది మార్పులు అయితే దైవీ ప్రణాళికలో ప్రకారం సంభవిస్తాయని అనుకుంటున్నామో మనం, ఆ మార్పులు చాలా స్పష్టంగానే ఏర్పడి ఉన్నాయి. అంచేత ఆ మార్పులు ఈ పాత వ్యవస్థల కంటే ఇక్కడ నూతన వ్యవస్థల ప్రాచుర్యాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నాం. ఈ 2020, 2025 గత 5 సంవత్సరాలు జరిగిన ఈ రకరకాల పరిణామాల వల్ల అవకాశం ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఏప్రిల్ 12తో ముగుస్తున్న ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సుకు సహకరించిన శ్రేయోభిలాషులందరికీ కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదేవాన్ని.